హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో జరుగుతున్న సేల్స్ లో బెస్ట్ మొబైల్ డీల్స్ గురించి చూద్దాం. అమెజాన్ లో 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ప్రైమ్ డే సేల్స్ జరుగుతున్నాయి. ఇవి ఓన్లీ ప్రైమ్ మెంబర్స్ కి మాత్రమే జరుగుతాయి. నార్మల్ యూజర్స్ కి ఈ సేల్ లో పార్టిసిపేషన్ ఉండదు. అండ్ ఫ్లిప్కార్ట్ లో గోట్ సేల్ జరుగుతుంది. రెగ్యులర్ మెంబర్స్ కి 4వ తారీఖు నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ అండ్ బ్లాక్ మెంబర్స్ కి మాత్రం రేపు 3వ తారీఖు నుంచే సేల్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ రోజు 2వ తారీఖు మీరు ఈ వీడియో చూస్తుంటే ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకి డేట్ మారిపోయి 3వ తారీఖు డేట్ షిఫ్ట్ అవ్వగానే ఈ సేల్ స్టార్ట్ అవుతుంది. సో ఒకవేళ ఫ్లిప్కార్ట్ లో మీరు ఏదైనా మొబైల్స్ కొనుక్కోవాలనుకుంటే ఈ రోజు అర్ధరాత్రి మేల్కొని రెడీగా ఉండండి. అండ్ ఇది ప్రెసెంట్ మొబైల్స్ కొనడానికి పర్ఫెక్ట్ టైమింగ్ అండ్ లాస్ట్ ఛాన్స్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక 2 నెలల క్రితం సమ్మర్ సేల్ జరిగింది. సమ్మర్ సేల్ లో వచ్చిన ఆఫర్స్ ని ఇప్పుడు ఆఫర్స్ ని కంపేర్ చేసుకుంటే పోయినసారి వచ్చిన ఆఫర్ ప్రైసింగ్ కంటే ఈసారి ఆఫర్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వివో X200T లాస్ట్ టైం ఆఫర్ సేల్స్ లో 50,000 రూపాయలకి వచ్చింది. ఇప్పుడు దాని ప్రైస్ 54,000 రూపాయలు పెట్టారు. అండ్ వారం వారం మొబైల్ ప్రైజెస్ ఎలా చేంజ్ అయిపోతున్నాయో ఎలా పెరుగుతున్నాయో కూడా మనం చూస్తున్నాం. సో ఒకవేళ ఈ సేల్స్ లో కొనకుండా నేను బిగ్ బిలియన్ డేస్ కోసం వెయిట్ చేస్తాను, దసరా సేల్స్ కోసం వెయిట్ చేస్తానంటే అప్పటికి ఈ ప్రైజెస్ ఉంటాయో ఇంకా పెరుగుతాయో మనం చెప్పలేం. మోస్ట్ ప్రాబబ్లీ పెరుగుతూనే ఉంటాయి. ఇంకా వారం 10 రోజులు అయితే యాపిల్ వాళ్ళ ఐఫోన్ ప్రైజెస్ కూడా పెంచుతుంది. సో ఒకవేళ మీరు ఏదైనా ఐఫోన్ తీసుకోవాలనుకున్నా కానీ ఈ సేల్ లోనే ఐఫోన్స్ అయినా అండ్ ఏ ఫోన్స్ అయినా కానీ బెస్ట్ ప్రైస్ లో వచ్చేది. ఇంకా వెయిట్ చేస్తే ప్రైజెస్ తగ్గుతాయి, రాబోయే సేల్స్ లో దీనికంటే తక్కువ ప్రైజెస్ ఉంటాయి అని మనం గ్యారంటీగా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. సో ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంది, మొబైల్ కొనాలనుకుంటుంటే ఈ సేల్స్ లోనే కొనుక్కోండి. ఇక మొబైల్ డీల్స్ లోకి వెళ్ళిపోతే ఏ సేల్ లో అయినా కానీ కొనతగ్గ మొబైల్స్ కంటే కొనకూడని మొబైల్స్ ఎక్కువ ఉంటాయి. సో కొనకూడని మొబైల్స్ అన్నిటిని మనం చెప్పలేం కాబట్టి ఓన్లీ కొన్ని బెస్ట్ ఆప్షన్స్ మాత్రం నేను పిక్ చేసి పెట్టాను. దాదాపు 23 మొబైల్స్ పిక్ చేసి పెట్టాను. బడ్జెట్ రేంజ్ నుంచి టాప్ రేంజ్ వరకు ఇవన్నీ ఉంటాయి. ఓన్లీ నేను చెప్పిన మొబైల్స్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక హానెస్ట్ రిక్వెస్ట్, ఒకవేళ మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఈ వీడియో ఎంతో కొంత వర్త్ అనిపించింది, ఈ వీడియో చూసి మీరు ఏదైనా మొబైల్ కొనడానికి డిసైడ్ అయ్యారనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అఫిలియేట్ లింక్స్ పెడతాను. అమెజాన్ మొబైల్స్ అయితే డైరెక్ట్ లింక్స్ ఉంటాయి. ఫ్లిప్కార్ట్ మొబైల్స్ అయితే ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేసి కనిపిస్తూ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసి మొబైల్స్ కొంటానే ట్రై చేయండి. దానివల్ల నాకు కొంచెం అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఛానల్ డెవలప్ చేయడానికి ఎంతో కొంత యూజ్ అవుతుంది. అండ్ కంటెంట్ లో వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఫస్ట్ టైం ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక మనం మొబైల్ డీల్స్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ బడ్జెట్ రేంజ్ లో ఉన్న మొబైల్స్ అన్ని అవాయిడ్ చేసేయండి. దాదాపు ఈ మధ్యకాలంలో ప్రైజెస్ పెరిగిపోయిన తర్వాత మార్కెట్ ఎలా తయారైందంటే 10,000, 12,000 రావాల్సిన మొబైల్స్ కూడా 20,000 రూపాయల దాకా వెళ్ళిపోయినాయి. సో ఆటోమేటిక్ అక్కడ ఉన్న గ్యాప్ లో తుక్పాస్ మొబైల్స్ అన్ని వచ్చేసినాయి. ఇప్పుడు మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే అసలు 12,000, 13,000, 14,000లో ఒక సరైన మొబైలే లేదు, యూస్ చేయదగ్గ మొబైలే లేదు. ఈ మొబైల్ కొంటే లాంగ్ టర్మ్ ఇది మన్నికగా మనకి వస్తుంది, మనం పెట్టిన డబ్బులకి ఇది వర్త్ చేస్తుంది అని చెప్పదగ్గ మొబైల్ ఒక్కటి కూడా లేదు. నన్ను అడిగితే 20,000 రూపాయలు లేదంటే 25,000 రూపాయల వరకు కూడా మొబైల్స్ ఏమీ బాగాలేవు. సో మాక్సిమం మీ మొబైల్ బడ్జెట్ పెట్టుకుంటే 25,000 రూపాయల దాకా పెట్టుకోండి. లేదు స్ట్రిక్ట్ నా దగ్గర అంత డబ్బులు లేవు అనుకుంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో 15,000 రూపాయల దగ్గర ఒక మొబైల్ ఉంటుంది. సామ్సంగ్ గెలాక్సీ M17 బాక్స్ ఒకటే ఉంది, మొబైల్ లేదు. యాక్చువల్లీ ఇది రివ్యూ చేద్దామని తెప్పించా, కానీ మొబైల్ వేరే వాళ్ళకి అర్జెంట్ యూజ్ ఉంటే అమ్మేసా. తొందరలో దీని రివ్యూ మంచాల్లో మళ్ళీ తీసుకొని వస్తాను. ఇది అమెజాన్ లో ఉంటుంది. దీని ప్రైస్ 16,999 చూపిస్తున్నారు. యాక్చువల్లీ దీని ప్రైస్ 13,000 ఉండేది, ఇప్పుడు 17,000 కొనాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ ఈ 16,999 ప్రైస్ పక్కన స్టార్ మార్క్ లేదు, అంటే దీని మీద ఎక్స్ట్రా కార్డ్ ఆఫర్ రావచ్చు. ఎక్స్ట్రా కార్డ్ ఆఫర్ తో కలుపుకొని 15,500 అలా ఈ మొబైల్ మనకి చేతికి రావచ్చు. జనరల్ యూస్ కి ఇది బాగానే ఉంటుంది. ఇది Exynos 1330 ప్రాసెసర్ తోడు వస్తుంది. AMOLED డిస్ప్లే ఉంటుంది. ఓకే, మొబైల్ వాడడానికి జనరల్ యూస్ కి అయితే బాగానే ఉంటుంది, మరీ హెవీ యూస్ కి పనికిరాదు. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, బాక్స్ లో దీనికి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. అండ్ ఇంకొక 1000 రూపాయలు యాడ్ చేసుకుంటే ఫ్లిప్కార్ట్ లో సామ్సంగ్ గెలాక్సీ F36 17,999 ప్రైస్ కి వస్తుంది. అంటే దీంతో కంపేర్ చేస్తే ఒక 1000 రూపాయలు ఎక్కువ ప్రైస్ లో ఉంటుంది. ఇది అది రెండు ఇంచుమించు సేమ్ స్పెక్స్ కూడా వస్తుంది, జస్ట్ ప్రాసెసర్ మాత్రమే మారుతుంది. F30 లో Exynos 1380 ప్రాసెసర్ ఉంటుంది. ఒక 1000 రూపాయలు పెంచుకున్నందుకు గాను కొంచెం బెటర్ ప్రాసెసర్ వస్తుంది. అండ్ 20,000 రూపాయల దగ్గర కొంచెం నాకు బ్యాలెన్స్డ్ గా అనిపించిన చాయిస్ అయితే పోకో M8. ఇది AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5520 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా ఒకటి తప్పించి కెమెరా ఆబ్వియస్లీ కొంచెం యావరేజ్ గానే ఉంటుంది. ఒక రకంగా బ్యాలెన్స్డ్ ప్రాసెసర్, AMOLED డిస్ప్లే, మంచి బ్యాటరీ ఉన్నదైతే ఇది ఒకటే అనిపించింది. ఇంకా ఇది తప్పించి ఆ ప్రైస్ లో ఇంకా ఏ ఫోన్స్ లో AMOLED డిస్ప్లేస్ లేవు, అన్ని IPS LCD డిస్ప్లేస్. IPS LCD డిస్ప్లేస్ మనకి విజువల్ ఎక్స్పీరియన్స్ అంత బాగుండదు. AMOLED అయితే కొంచెం బాగుంటది. లేదు AMOLED లేకపోయినా పర్లేదు, IPS LCD డిస్ప్లే అయినా పర్లేదు, కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి, కొంచెం బెటర్ బ్యాటరీ కావాలంటే iQOO Z11X మీకు మంచి చాయిస్ అవుతుంది. ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 20,000 రూపాయలు. యాక్చువల్లీ ఈ ఫోన్ మీద ఒక 3 నెలల క్రితం ఒక వీడియో చేశా. iQOO Z11X కానీ Vivo T5X కానీ అసలు కొనొద్దని చెప్పి ఒక వీడియో చేశా. అసలు ఈ ఫోన్స్ నేను నా జీవితంలో సజెస్ట్ చేయకూడదు అనుకున్నా, కానీ ఏం చేద్దాం,
మార్కెట్ అలా తయారైంది. ఇప్పుడు ఈ ప్రైస్ లో 22,000 రూపాయల ప్రైస్ లో ఉన్న అదర్ మొబైల్స్ తోటి కంపేర్ చేస్తే కొంచెం ఇదే బెటర్ గా అనిపిస్తుంది. ఒక డౌన్ సైడ్ ఏంటంటే IPS LCD డిస్ప్లే తోడు వస్తుంది, కానీ మిగతా అన్ని పర్లేదు. Dimensity 7400 టర్బో ప్రాసెసర్ తోడు వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 7200 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. కొంచెం పర్ఫార్మెన్స్ వైజ్ గా, బ్యాటరీ వైజ్ గా ఇదే కొంచెం అన్నిటితో కంపేర్ చేస్తే బెటర్ గా అనిపిస్తుంది. సో 20,000 రూపాయలు మీ బడ్జెట్ అనుకుంటే దీని మీద ఒక లుక్ వేయచ్చు. అండ్ 20 నుంచి 25,000 రూపాయల మధ్యలో సామ్సంగ్ నుంచి కొత్తగా లాంచ్ అయిన ఫోన్ M47 కూడా ఉంటుంది. దీని ప్రైస్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలిపి 23,000 రూపాయలు ఉంటుంది. ఒకవేళ మీరు సామ్సంగ్ లవర్స్ అయితే ఇది తీసుకోవచ్చు, ఓకే పర్వాలేదు. నాట్ ది బెస్ట్, నాట్ ది వర్స్ట్ అని చెప్పాలి. ఒకవేళ మీరు సామ్సంగ్ లవర్స్ అయితే మాత్రమే చెప్తున్నా. లేదు మీరు సామ్సంగ్ లవర్స్ కాదు అనుకుంటే కొంచెం డబ్బులు యాడ్ చేసుకుంటే దీనికంటే బెటర్ చాయిస్ 25,999 ప్రైస్ దగ్గర Realme P4 Pro ఉంటుంది. ఆనెస్ట్లీ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కూడా మిగతా అన్ని ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే 26,000 రూపాయలకి ఇది ఒకటే నాకు సెన్సిబుల్ చాయిస్ లాగా అనిపించింది. దీనిలో Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. 7S Gen 4 కాదు, 7 Gen 4. ఈ ప్రైస్ లో వచ్చే మిగిలిన ఫోన్స్ అన్ని 7S Gen 4 తోటి వస్తాయి. ఇది మాత్రం 7 Gen 4 పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట ఇది. అండ్ 1.5 కెమెరా డిస్ప్లే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా రెండింటి క్వాలిటీ బాగుంటుంది. 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి వస్తుంది. 26,000 రూపాయల దగ్గర కొంచెం అన్ని బాక్సెస్ స్టిక్ చేసే కైండ్ ఆఫ్ ఆల్ రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు ఇది. మళ్ళీ ఇదే ప్రైస్ లో రియల్మీ నుంచే వేరే ఫోన్స్ కూడా ఉంటాయి. Realme P4 పవర్ ఉంటుంది, కానీ అది బ్యాటరీకి తప్పించి దేనికి పనికిరాదు. అండ్ 10,000 mAh బ్యాటరీ మనకి రియల్ లైఫ్ లో అవసరం కూడా లేదు. 7,000 mAh బ్యాటరీ సరిపోయింది. సో Realme P4 పవర్ అయితే అవాయిడ్ చేసేసండి. అండ్ Realme P3 Ultra కూడా ఉంటుంది. దీని గురించి చాలా మంది అడుగుతారు. Realme P3 Ultra దాదాపు ఒక 2 years ఓల్డ్ డివైస్. ఇప్పుడు కొనడం అయితే అంత సెన్సిబుల్ చాయిస్ కాదు. ఎస్ అఫ్ కోర్స్ దీనిలో పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంటుంది. గేమింగ్ ని ప్రిఫర్ చేసే వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు, కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో దీనికంటే బెటర్ ఆప్షన్ ఒకటి ఉంది. అదే Oppo K13 Turbo. ఇది కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని 26,999 ప్రైస్ కి వస్తుంది. దీనిలో Dimensity 8450 ప్రాసెసర్ ఉంటుంది అండ్ సపరేట్ కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది. సో 30,000 రూపాయల లోపు పర్ఫార్మెన్స్ నాకు ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ Realme నుంచి Realme GT70 కూడా ఉంటుంది. అది Dimensity 8400 మ్యాక్స్ ప్రాసెసర్ తోటి వస్తుంది. కానీ ఈ Realme GT70 కెమెరాస్ అంత బాగుండవు. అండ్ ఓవరాల్ గా నేను ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు కూడా, నేను రివ్యూ చేసేటప్పుడు నాకు అంత ఇంప్రెసివ్ గా ఈ ఫోన్ అనిపించలా. సో నేను Realme GT70 కంటే కూడా Oppo K13 Turbo నే సజెస్ట్ చేస్తాను. అండ్ ఇదే ప్రైస్ పాయింట్ లో కెమెరాని టార్గెట్ చేస్తూ కొంచెం మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 28,000 రూపాయలకి Moto H60 Pro వస్తుంది. ఈ Moto H60 Pro లో కెమెరాస్ చాలా బాగుంటాయి. ప్రైమరీ కెమెరా, టెలిఫోటో కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, వెనకాల 3 డెడికేటెడ్ కెమెరాస్ ఉంటాయి. టెలిఫోటో కెమెరా నుంచి చాలా మంచి అవుట్పుట్ వస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ప్రాసెసర్ కూడా Dimensity 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ ఉంటుంది. ఓకే ఇది కైండ్ ఆఫ్ కెమెరా ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ లో కెమెరా ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇదే ప్రైస్ లో మోటో నుంచే వేరే ఫోన్స్ కూడా ఉంటాయి. Moto H70 Fusion ఉంటుంది అండ్ Moto H70 కూడా ఉంటుంది. ఈ రెండు ఫోన్స్ కన్నా Moto H70 Fusion అండ్ Moto H70 కన్నా H60 Pro నే బెటర్. ఒక సంవత్సరం ఓల్డ్ అయినా కానీ దీన్నే కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ 30,000 రూపాయల దగ్గర OnePlus Nord CE6 ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని 29,999 ప్రైస్ కి వస్తుంది. OnePlus నుంచి ఫోన్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. Snapdragon 7S Gen 4 ప్రాసెసర్ తోడు వస్తుంది. కొంచెం యావరేజ్ కెమెరాస్ ఉంటాయి. 8,000 mAh బ్యాటరీ. కెమెరాస్ అంత బాగుండవు కానీ ఫోన్ యూస్ చేయడానికి యూజర్ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంటుంది. అండ్ ఇదే ప్రైస్ లో Vivo T5 Pro కూడా ఉంటుంది. Vivo T5 Pro కూడా సేమ్ స్పెక్స్ వస్తుంది. సేమ్ కెమెరా, సేమ్ డిస్ప్లే, సేమ్ ప్రాసెసర్ అన్ని సేమ్ ఉంటాయి. కాకపోతే బ్యాటరీ మాత్రం ఒక 1000 mAh ఎక్కువ ఉంటుంది. అది కూడా సేమ్ ప్రైస్ లో వస్తుంది. మీకు బ్యాటరీ రిక్వైర్మెంట్ ఉంటే అది తీసుకోవచ్చు. లేదు యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ అనుకుంటే ఇది తీసుకోవచ్చు. అసలు లేదు నన్ను అడిగితే ఈ Nord CE6 కన్నా Vivo T5 Pro కన్నా కూడా Realme P4 Pro ఉంది చూసారా, అది కన్సిడర్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే ఈ రెండిట్లో కెమెరాస్ కంటే దానిలో కెమెరాస్ బెటర్ ఉంటాయి. ఈ రెండిట్లో ఉన్న Snapdragon 7S Gen 4 ప్రాసెసర్ కంటే దానిలో 7 Gen 4 ప్రాసెసర్ బెటర్ ఉంటుంది. అండ్ అది ఇంకా ఒక 4,000 రూపాయలు తక్కువ ప్రైస్కి వస్తుంది. సో Vivo T5 Pro, OnePlus Nord CE6 ఈ రెండు కన్సిడర్ చేసే కంటే దాన్ని కన్సిడర్ చేయడం అయితే బెటర్. అండ్ 32,000 రూపాయల దగ్గర Poco X8 Pro ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అనుకున్న దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దీనిలో Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. ఫోన్ కూడా యూస్ చేయడానికి బాగానే ఉంటుంది. మంచి క్వాలిటీ డిస్ప్లే ఉంటుంది. కాకపోతే కెమెరాస్ మాత్రం కొంచెం యావరేజ్ ఉంటాయి. లేదు ఈ ప్రైస్ లో నాకు కెమెరాస్ మెయిన్ ఇంపార్టెంట్, పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గినా పర్లేదు అనుకుంటే కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని 33,000 రూపాయలకి Nothing Phone 4a వస్తుంది. దీనిలో ఎక్సలెంట్ కెమెరాస్ ఉంటాయి కానీ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ మాత్రం తగ్గుతుంది. దీనిలో Snapdragon 7S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ బ్యాటరీ కూడా తగ్గుతుంది. 5400 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్ లో చార్జర్ ప్రొవైడ్ చేయరు, మళ్ళీ మీరు సపరేట్ గా కొనుక్కోవాలి. అండ్ IP రేటింగ్ కూడా ఉండదు. IP రేటింగ్ జస్ట్ IP66 రేటింగ్ మాత్రమే ఉంటుంది. అదే పోకోలో వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, కెమెరా లేకపోయినా పర్లేదు అనుకుంటే
పోకో X8 ప్రోకి మీరు వెళ్ళొచ్చు. లేదు కెమెరాస్ ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ వద్దనుకుంటే నథింగ్కి మీరు వెళ్ళొచ్చు. అండ్ నథింగ్ కంటే ఇంకా బెటర్ కెమెరాస్ కావాలనుకుంటే ఒప్పో Reno 14 ఉంటుంది. ఇది కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని 37,000 రూపాయలకి వస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఉంటుంది. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ ఇది కైండ్ ఆఫ్ కాంపాక్ట్ ఫోన్ అనమాట. 6.59 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది. ఫోన్ చేతిలో పడుకోవడానికి చాలా బాగుంటుంది. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ తోడు వస్తుంది. IP రేటింగ్ కూడా ఉంటుంది. IP68, 69 రేటింగ్ ఉంటుంది. కైండ్ ఆఫ్ ఇది ఆల్ రౌండర్ ఫోన్ అనమాట. అన్ని బాక్సెస్ టిక్ చేస్తుంది. దీని రివ్యూ కూడా మంచి చాలా ఉంటుంది, ఒకసారి చూడండి. 37,000 రూపీస్ దగ్గర Reno 14 వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. పర్టికులర్ గా కెమెరా కావాలనుకున్న వాళ్ళు కళ్ళు మూసుకొని ఫోన్ తీసుకోవచ్చు. అండ్ కార్డ్ ఆఫర్స్ అని కలిపి 40,000 రూపాయల దగ్గర OnePlus Nord 6 ఉంటుంది. ఇది Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ తోడు వస్తుంది. అండ్ బ్యాటరీ కూడా 9000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ నాకు ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. అండ్ కెమెరాస్ కూడా పర్లేదు, బాగానే ఉంటాయి. అబోవ్ యావరేజ్ కెమెరాస్ ఉంటాయి, పనిగానే ఇస్తాయి. సో 40,000 దగ్గర కెమెరాస్ కొంచెం యావరేజ్ ఉన్నా పర్లేదు, పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ ఇంపార్టెంట్ అనుకున్న దీన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ 50,000 రూపాయల దగ్గరికి వెళ్ళిపోతే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. 3 ఫోన్స్ OnePlus నుంచే ఉంటాయి. ఒకటి OnePlus 13, ఇంకోటి OnePlus 13s, ఇంకోటి OnePlus 15R అండ్ 4ది iQOO 15R ఉంటుంది. ఈ 4 ఫోన్స్ లో క్లియర్ చాయిస్ అండ్ క్లియర్ విన్నర్ OnePlus 13 అని చెప్పాలి. OnePlus 13 పోయిన సంవత్సరం ఫ్లాగ్షిప్ డివైస్. ఈ మిగతా 3 ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే OnePlus 13 ఏ డిపార్ట్మెంట్ లో చూసుకున్నా చాలా బెటర్. మీరు డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ, కెమెరాస్, పర్ఫార్మెన్స్ దేనిలో చూసుకున్నా కానీ OnePlus 13 చాలా బెటర్. సో 50,000 రూపాయలు కానీ మీ దగ్గర ఉంటే సింగిల్ షోర్ షాట్ ఒకటే చాయిస్ OnePlus 13, కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. అండ్ 50,000 రూపాయలు పైకి వెళ్ళిపోతే 54,000-55,000 రూపాయల దగ్గర Xiaomi 17T అండ్ Vivo X200T కూడా ఉంటాయి. ఈ 2 ఫోన్స్ కన్సిడర్ చేసే కంటే కూడా OnePlus 13 కన్సిడర్ చేయడమే బెటర్. ఎందుకంటే Xiaomi 17T ఫస్ట్, దీని రివ్యూ నేను మొన్న రికార్డ్ చేసే, ఇంకా మన ఛానల్లో రాలా, రేపో ఎల్లుండో రావాలి. ఈ Xiaomi 17Tలో కెమెరాస్ బాగుంటాయి, లైకా కెమెరాస్ ఉంటాయి. కానీ స్టిల్ దీనికంటే కూడా OnePlus 13లోనే బెటర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఎందుకంటే ఈ Xiaomi 17లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరానే ఉంటుంది. అదే OnePlus 13లో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ దాంట్లో కూడా తక్కువే ఉంటుంది, Hasselblad కెమెరా ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ ప్రాసెసర్, ఈ Xiaomi 17Tలో Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. OnePlus 13లో దానికంటే ఫార్ బెటర్ ప్రాసెసర్ 888 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ సేమ్ Vivo X200T తోటి కంపేర్ చేసుకునే కానీ సేమ్ ప్రతి డిపార్ట్మెంట్ లో OnePlus 13 బెటర్. OnePlus 13 కంప్లీట్ ఫ్లాగ్షిప్ చాయిస్ అనమాట. అండ్ 70,000 రూపాయల దగ్గరికి వెళ్ళిపోతే Oppo Find X9 ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ అని కలిపి 69,499 రూపాయలకి వస్తుంది. Dimensity 9500 ప్రాసెసర్ వస్తుంది. బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఒప్పో నుంచి మంచి కెమెరా ఫోన్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ Vivo నుంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే 75,000 రూపాయల దగ్గర Vivo X300 ఉంటుంది. ఇది కైండ్ ఆఫ్ కాంపాక్ట్ ఫోన్ అనమాట. 6.3 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది. అండ్ డిస్ప్లే కూడా LTPO ప్యానల్ ఇది. కెమెరాస్ కూడా ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మిగిలిన కెమెరాస్ అన్ని 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఇది కూడా మంచి కెమెరా ఫోన్. Vivo నుంచి కెమెరా ఫోన్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీని కింద మోడల్ Vivo X300 FE కూడా 72,000 రూపాయల దగ్గర వస్తుంది. ఈ FE తీసుకునే కంటే X300కి వెళ్ళటం బెటర్. లేదు ఈ ప్రైస్ లో అసలు నాకు కెమెరా ఫోన్స్ పెద్ద మ్యాటర్ కాదు, పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఫోన్, పర్ఫెక్ట్ ఫ్లాగ్షిప్ కైండ్ ఆఫ్ ఫోన్ కావాలనుకుంటే iQOO 15 మీకు చాలా మంచి చాయిస్ అవుతుంది. కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని 72,000 రూపాయలకి వస్తుంది. ఇది కంప్లీట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. Quad HD+ LTPO డిస్ప్లే తోడు వస్తుంది. ఈ సంవత్సరం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 88 Gen 5 ప్రాసెసర్ తోడు వస్తుంది. కెమెరాస్ కూడా బాగుంటాయి. బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అన్ని ఉంటాయి. ఇది కంప్లీట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. లేదు అసలు 70,000 రూపాయల దగ్గర నాకు ఆండ్రాయిడ్ ఫోన్స్ వద్దనుకుంటే iPhone 17 వస్తుంది. ఇది కార్డ్ ఆఫర్స్ ఏమీ లేకుండా అయితే 72,900కి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని iPhone 17 మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇదే లాస్ట్ ఛాన్స్. నాకు తెలిసి ఈ సేల్ తర్వాత iPhone 17 ప్రైసెస్ ఖచ్చితంగా పెరుగుతాయి. అండ్ బిగ్ బిలియన్ డే సేల్ లో కూడా ప్రైస్ తగ్గుతుంది. 50,000-60,000 రూపాయలకి వస్తుందని గ్యారంటీ అయితే లేదు. తీసుకోవాలనుకుంటే iPhone 17 ఇప్పుడే తీసుకోండి. అండ్ పిక్సెల్ అండ్ సామ్సంగ్ లవర్స్ కూడా వాటిలో చాయిసెస్ అడుగుతారు. పిక్సెల్ 10 45,000 రూపాయలకి వస్తుంది. కెమెరా లవర్స్ ఎవరైనా ఉంటే పిక్సెల్ 10 తీసుకోవచ్చు. అండ్ సామ్సంగ్ గెలాక్సీ S25 కూడా మంచి ప్రైస్ కి వస్తుంది. 56,000 రూపాయలకి వస్తుంది. ఆ ప్రైస్ లో ఆ ఫోన్ కూడా కన్సిడర్ చేయొచ్చు. లేదు మీరు ఇంకా పైకి వెళ్తాను, సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలనుకుంటే 85,000 రూపాయల దగ్గర సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కూడా వస్తుంది. సేమ్ S26 అల్ట్రా ఎలా ఉంటుందో S25 అల్ట్రా కూడా అంతే ఉంటుంది ఇంచుమించుగా. సో 85,000 రూపాయలకి అది కూడా స్టీల్ డీల్ అనమాట. అండ్ ప్రో మోడల్ ఐఫోన్ కోసం ఎవరైనా చూస్తుంటే iPhone 17 Pro కూడా కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని 1,12,900కి వస్తుంది. ఎందుకంటే జనరల్ ప్రైస్ దీన్ని 1,35,000 రూపాయల దాకా ఉంటుంది. 1,12,000 రూపాయలకి వర్తీ చాయిస్. సో ప్రో మోడల్ ఐఫోన్ కోసం ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఈ ప్రైస్కి వచ్చిందో లేదో చెప్పలేం. ఒకవేళ మీరు 18 Pro కోసం వెయిట్ చేస్తారన్నా కానీ దాని ప్రైస్ కూడా పెరిగిపోయింది. ఈసారి 1,50,000 1,60,000 రూపాయలు పెట్టినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇది ఓవరాల్ గా బోత్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో నాకు బెస్ట్ అనిపించిన మొబైల్ ఆఫర్స్ అన్ని మేము ముందు పెట్టాను. సో ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ క్లారిటీ వచ్చి మీరు ఒక ఫోన్ కొంటానే డిసైడ్ అయితే మాత్రం ఖచ్చితంగా కింద నా అఫిలియేట్ లింక్స్ యూస్ చేసుకుంటానే ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి. వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా లేదా ఛానల్ ఎప్పటి నుంచో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసే కొద్దీ నాకు వీలైనంతలో ది బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.